ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మండల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి మల్లికార్జునరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు వేమ సురేష్ బాబు, నందిగామ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కోటి బాబు, వెలగలేటి బాబు, రాయల నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెసలు కొనుగోలులో రైతుల వద్ద నుంచి క్వింటాకు 700 రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు చేశారు. పత్రికలో వచ్చిన కథనాలను ఖండించాల్సింది పోయి వాటిని వైసీపీపై మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నందిగామలో షాడో ఎమ్మెల్యే అనే పదాన్ని ప్రవేశపెట్టింది టీడీపీ నాయకులేనని విమర్శించారు. గత 5 ఏళ్ల కాలంలో మేము చేసిన అభివృద్ధికి 22 నెలల్లో మీరు చేసిన అభివృద్ధికి పోలిక ఉందా అని ప్రశ్నించారు. ఈ 22 నెలల కాలంలో స్థానిక ఎమ్మెల్యే కానీ కూటమి ప్రభుత్వం కానీ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ఆరోపించారు. దారుణంగా 6 నెలలకి ఖరీదు మొదలుపెట్టి పుచ్చులు పెట్టిపోయింది. 6 నెలలకు మొదలుపెట్టి 650 రూపాయలు తీసుకుంటున్నారు యార్డులో. దానికి నేను 3 రోజులు 650 ఇవ్వనని నేను ఆపితే నా పెసలు ఎత్తల చెవులు తప్పల. నేను దానికి ఆనందం లేదు. నిన్న వర్షానికి కొంతమంది కళ్ళాల్లో నుండి దారుణంగా కొంతమంది దడిచి వచ్చినాయి. వాటిని వంటం పెడతారో అర్థం కాదు, ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాదు. ఇది చెప్పడం మాత్రం గాలి కొదులు పెట్టి ప్రభుత్వాన్ని ఏదో వాళ్ళు కొట్టుకొని పోతున్నారు. ఇటో కట్ట ప్రభుత్వం జోలికి రాకుండా ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నన్నిగా వచ్చారనే మొండితో అరుణ్ గారి మీద మాజీ ఎమ్మెల్యే మన మొండితో జగన్మోహన్ రావు గారి మీద ఏళ్ల మీద బయటపోవటం తప్ప వాళ్ళకి రెండో మార్గమే లేదు. నన్నిగా నియోజకవర్గం ఇప్పుడు మీరు ఎంత దోచుకుంది, ఏం చేసింది, ఉచికని ఇప్పటికీ మున్నేట్లు ఎంత తీసింది అందరూ కానొత్తనే ఉంది కదా. కొన్ని కోట్ల రూపాయలు ఉచిక దారుణం అవినీతి జరిగేదంతా తెలిసిపోతుంది. దాన్ని బట్టి పదే మా మీదకి రాకుండా కొంచెం మరీ మమ్మల్ని వాడుకోకాకుండా మేము మా పార్టీ వాళ్ళు తిన్నారని మీరు ఎంత తింది, మా పార్టీ వాళ్ళు ఎంత అన్ని లెక్కలు ఉన్నాయి. మా నాయకుడు జనానికి ఎంత పెట్టింది, మీరు ఇప్పుడు ఈ 22 నెలల్లో మీరు ఎంత పెట్టింది, మా నాయకుడు ఎంత అప్పు చేసింది, మీరెంత అప్పు చేసింది లెక్క ఉంది అక్కడ. దానికి ఏదో ఒకటి ఒక కుంభకోణం లేపటం, దాన్ని ఒక 20 రోజులకి అదే దాని మీద పోవటం, దాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇంకో దాని మీదకి రావటం, ఇదే పని సరిపోతుంది. కానీ పరిపాలన లేదు. ఏంటి ఇక చాలా ఉన్నాయని చెప్పుకుంటే పోతే కానీ దాన్ని మీరు అసలు ఎంతవరకు సక్సెస్ వచ్చాం, ఎంతవరకు మీ పత్రికలో వచ్చిందనేది మీరు చెకింగ్ చేసుకోకుండా దానికి ఏదో మా పార్టీ మేమేదో ఆరోపించినట్టుగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఏ ప్రయత్నాలు జరిగినాయో అందరూ తెలుసు. ఈ భూములు మార్చడానికి ఏ ప్రయత్నాలు జరిగినాయో, తర్వాత ఈ కొన్ని ఫైళ్ళు ఎట్టదాహనమైనయో ఇవన్నీ కూడా ఇప్పటికి అంతుపట్టని ప్రశ్నలు. కంచిచర్ల మండలంలో ఏసీబీ రైడ్ జరిగి మనం ఎప్పుడు మేము కూడా చాలా నుంచి అధికారులు ఉంటాం. కానీ ఒక కరెక్ట్గా మా ఎంఆర్ఓకి వచ్చి ఏసీబీ రైడ్ చేసి ఒక ఎంఆర్ఓని ఒక విఆర్ఓని డైరెక్ట్గా పట్టపగల ఆఫీసులకు వచ్చి రైడ్ చేసి కేసులు పెట్టి రిమాండ్ చేశారు. ఇది ఎప్పుడు మన కంచిచర్ల మండలం చరిత్ర ఎంతవరకు జరగదు. దీని మీద కూడా ఎక్కడ దగ్గర 700 టన్నులు వాస్తవం కాదు. ముఖ్యంగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాలు చేశారు. ధర్నాలు చేసి మాకు న్యాయం చేయండి అని గవర్నమెంట్ని అడిగారు. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే గారు ఏమైపోయారు? అప్పుడు రైతుల సమస్యలే కదా, మీకు ఓటేసిన రైతులే కదా, అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించలేదు? మీకు అవకాశం ఉన్నా కూడా అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించలేదు? మా నాయకుడు ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ గారు శాసన మండలిలో గొంతెత్తి మాట్లాడారు. మంత్రితో సమాధానం కూడా ఇప్పించారు. మీరు ఎప్పటికీ కలెక్టర్తో మాట్లాడతాం, లేకపోతే స్థానిక అధికారులతో మాట్లాడతాం, న్యాయం చేపిస్తామని హామీ ఇచ్చారు. కానీ మీరు పై స్థాయిలో చేసిందేంటి? ఎమ్మెల్యే గారు ఏం చేయాల, ఈ షాడో ఎమ్మెల్యే గారు కూడా ఏం చేయాల. కానీ మీ అవినీతి బయటకు వచ్చిందని, మీ ఇసుక దందా బయటకు వచ్చిందని, బియ్యం మాఫియా బయటకు వచ్చిందని, లేదు ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యి అవి దోచుకునే పరిస్థితి వచ్చిందని చెప్పేసి జనాలకు తెలిసిందని జరుగుతుంది. అది ఎవరు చేస్తున్నారు?
శనగలో శనగ రైతులు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గర నిన్న నాయకులు చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. కంకిచర్ల మండల నాయకులు 300 వసూలు చేస్తామంటున్నారు. పబ్లిక్గా చెప్తున్నారు వాళ్ళే. మీరే మీ సాక్షిగానే చెప్పారు, మీ అందరి సాక్షిగానే చెప్పారు. అసలు ఎలా 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 చెప్తారండి? అది అవినీతి చేస్తామని అంత డైరెక్ట్గా చెప్తున్నారు. వీళ్ళని మనం ఎందుకుంది? ఈ రాష్ట్ర ప్రజలు, ఈ నందిగామ ప్రజలు ఎందుకని ఎందుకుంది? ఖచ్చితంగా